ఈరోజు వీడియోలో. 2 ఎగ్స్ కావాలండి మనకి ఎగ్ ఆమ్లెట్ వేసుకోవడానికి. టూ ఎగ్స్, చూడండి ఫ్రెండ్స్ 2 ఎగ్స్, రెండు ఎగ్స్ వేసుకున్నాను ఫ్రెండ్స్. సన్నగా తురిమి పెట్టిన ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను. అలాగే సన్నగా తురిమి పెట్టుకున్న టమాటోస్ కూడా 2 స్పూన్ యాడ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే సన్నగా తురిమి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలను కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇందులో. అలాగే సన్నగా తురిమి పెట్టుకున్న గ్రీన్ మిర్చిని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇందులో 2 స్పూన్స్. ఫ్రెండ్స్ కొంచెం గరం మసాలాని యాడ్ చేసేస్తున్నాను. అలాగే కొంచెం రెడ్ మిర్చిని కూడా యాడ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్, చిటికెడంత ఎక్కువ కాదు. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేస్తున్నాను. అలాగే కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం పసుపును కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్, టమాటో, గ్రీన్ మిర్చి మరియు చిన్న చిన్న వెల్లుల్లి ముక్కలు, ఇంకా మనము గరం మసాలా ఇవన్నీ వేసాం కదా, ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని ఆమ్లెట్ వేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇలా పెనం పెట్టేసుకోవాలి. పెనం హీట్ అయిన తర్వాత కొంచెం బటర్ని వేసుకొని ఆమ్లెట్ వేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మన ప్యాన్ అయితే వేడైపోయింది. ఇందులో బటర్ వేసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం. ఓకే ఫ్రెండ్, మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం. ఇందులో వేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మధ్యలో
మిర్చి తగులుకుంటా, టమాటా పుల్లగా, మరియు మనం జింజర్ని సన్నగా తురిమి వేసుకున్నాం కదా, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఆమ్లెట్ అయితే మాది రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, మన ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనం ఈ ఆమ్లెట్ని డిష్ అవుట్ చేసి చూసేద్దాం. ఈజీ అండ్ సింపుల్. ఓకేనా ఫ్రెండ్స్, డిష్ అవుట్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఓకే ఫ్రెండ్, డిష్ అవుట్ చేసి చూద్దాం ఆమ్లెట్ని. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎగ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కదా. ఇలా మీరు కూడా ఒకసారి వేసి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీకి కానీ బ్రెడ్కి కానీ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియో అయితే ఇదే. ఓకేనా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. నేను ఏదైనా కొత్త వీడియోలు చేస్తే మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వస్తాయి ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే, బాయ్ బాయ్.